డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లోని వ్యక్తులు పనిచేసే వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. కోర్టులు న్యాయమూర్తులను తాము మేనేజ్ చేస్తామనడం రాజ్యాంగ ఉల్లంఘనే అని తెలిపారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ రోజుకు 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిలు న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా తప్పుపట్టారు. అంటే మనం కోర్టులకు వెళ్ళాలి అని ఉద్దేశించి తెలుగు వీరాలు ఎవరా అని మనం పెట్టుకున్నాం. నన్ను నోటుకొచ్చినట్టు వాగిన అందరూ వెధవల విషయంలో నేనే రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేనే తంటాలు పడవలసిన దుస్థితి రావటం దురదృష్టం. చూద్దాం, న్యాయ పోరాటం చేయవలసిన అవసరం వస్తే చూద్దాం. రాకూడదని అంటే నేను ప్రజల కోసం పోరాడటం కోసం, న్యాయం కోసం పోరాటం కోసం ఆ సంస్థను మనం పెట్టడం జరిగింది. మరి అది నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ సంస్థ ద్వారా అడగవలసిన అవసరం రాకూడదనే కోరుకుంటున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి, ఆంధ్ర హైకోర్టులో జడ శ్రావణ్ కుమార్, అతను ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు, చాలామంది చూశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా హానరబుల్ డిప్యూటీ సీఎం అని, హానరబుల్లా నా తొక్క అని అనకుండా ఉంటే సరిపోయేది. హానరబుల్ చాలా అవమానకరంగా ఆయన గురించి మాట్లాడాడు. అలాగే ఇంకా నా గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా అబ్యూజివ్గా మాట్లాడుతూ 4 వస్తానన్నాడు. అదంతా కూడా చూశారు. సరే, కొద్దిమంది నన్ను అభిమానించేవారు కేసులు పెట్టారు.